సరిహద్దులో దేశాన్ని కాపాడిన మాజీ సైనికులు సమాజ సేవలోనూ ముందుండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడంతో మాజీ సైనికులు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ ప్రతినిధుల సమావేశానికి రామచంద్రరావు హాజరయ్యారు. ప్రతి జిల్లాలో ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ ను బలోపేతం చేయాలని సూచించారు. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ఈ సెల్ చొరవ తీసుకోవాలన్నారు. జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ రోజు కార్గిల్ లో సైనికులు వారు లేకపోతే మన సరిహద్దుల పైన నిజంగా మనకు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్క సరిహద్దుల పైన సైనికులు ఎంత కష్టంతో ఆ రోజు ఆ కార్గిల్ అనే ప్రాంతంలో అసలు మనం పోలేము. బంకర్స్ లో ఉండి పాకిస్తాన్ ఒక చొరబడదాలని ఎదుర్కొని భారత్ మాతాని రక్షించినటువంటి ఒక సైనికులు ఆ రోజు విజయ్ దివస్ గా, అందుకని మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో తీసుకున్న చర్య విజయ్ దివస్ గా మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. మన ఊరి సర్జికల్ స్ట్రైక్ చూసినాము, పాలకోట్ ఎయిర్ స్ట్రైక్ చూసినాము, మన ఆపరేషన్ సింధూర్ చూసినాము. దీంతో ఏంటంటే మొత్తం ప్రపంచంలో కూడా ఇండియా ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ నేషన్ అనేది ఒక సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ అనేది. తర్వాత 2014లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర 686 crores మనం ఎక్స్పోర్ట్ చేసేది. ఇప్పుడు 38,400 crores ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎక్కడ 686 crores, ఎక్కడ 38,000 crores. తర్వాత డిఫెన్స్ బడ్జెట్ కూడా 2014లో 2.5 lakhs crore ఉండే, ఇప్పుడు 8 lakh crores డిఫెన్స్ బడ్జెట్, 7.9 lakhs crores ఉన్నది. డిఫెన్స్ ప్రొడక్షన్ 2014లో 46,000 crore ప్రొడక్షన్ ఉంటుండే, ఇప్పుడు 1,50,000 కోట్ల ప్రొడక్షన్ ఉంది. 32% సెల్ఫ్ రిలయన్స్ అమ్యునిషన్స్ ఇప్పుడు 90% అయిపోయింది. ఈ రకమైనటువంటి ఒక ఏదో డిఫెన్స్ డీల్ వర్త్ ₹48,000 crores, 83 తేజాస్, ఇవన్నీ కూడా మొత్తం మన దేశంలో తయారు చేసే ఇండిజినియస్ ప్రొడక్షన్స్ ఉన్నాయి.